కోట్ల రూపాయల విలువైన తన ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేయించుకొని పోషించడం లేదంటూ నిరాదరిస్తున్న కూతురుపై ఓ తండ్రి ఫిర్యాదు. తన కన్న కూతురు మాధవి జగిత్యాల జంబిగద్దె ఉన్న కోట్ల విలువైన తన ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేయించుకొని పోషించడం లేదంటూ నిరాదరిస్తున్న కన్న కూతురుపై బుధవారం ఓ తండ్రి ఫిర్యాదు చేశాడు. అట్టి రిజిస్ట్రేషన్ రద్దు చేసి తన పేరిట మార్పించాలని రాయకల్ మండలం మూటపల్లి గ్రామానికి చెందిన ఏనుగు లింగారావు అనే 80 సంవత్సరాల వృద్ధుడు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది హరి అశోక్ కుమార్ను ఆశ్రయించి జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారి కోట వసంతకు ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో ఆయన విలేకరులకు తన గోడు వినిపించారు. తనకు సంబంధించిన ఆస్తి గిఫ్ట్ డీడ్ చేయించుకొని ప్రతి నెల పోషణ, వైద్య ఖర్చులు ఇవ్వకపోవడంతో వృద్ధులమైన తల్లిదండ్రులం పలు ఆర్థిక, శారీరక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. అట్టి గిఫ్ట్ డీడ్ రద్దు చేసి తిరిగి తన పేరిట మార్పించి తగు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాడు. ఈ విషయంలో కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్తో పాటు వృద్ధుల చట్టం కాన్సలేషన్ అధికారి పిసి హనుమంతరెడ్డి, సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులు ఎండి యాకూబ్, ప్రకాష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయానికి రాయకల్ మండలం మూటపల్లి గ్రామం నుంచి ఏనుగు లింగారావు గారు వచ్చారు. వారి ఆస్తులన్నీ వారి పెద్ద బిడ్డ తీసుకొని ఇక్కడ జంబిగద్దె కాడ కోట్లాది రూపాయల ఆస్తి విలువల ఆస్తిని తీసుకొని నేను ప్రతి నెల పోషణ, వైద్య ఖర్చులు ఇవ్వడం లేదు. ఇలా బిడ్డ పేరు మాధవేట, ఇలా అల్లుడు నవనీతరావు అని చెప్తున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ భూములు ఏదైతే ఈ భూమి రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్ చేసినారో అది క్యాన్సిల్ చేయించాలి మీరు కలెక్టర్తో. అట్లాగే కానీ ఈరోజు ఆర్డీఓ గారికి కూడా పిటిషన్ ఇచ్చారు. ఆర్డీఓ గారు కూడా మరి వాళ్ళ మీద ఏది వయోవృద్ధుల సంరక్షణ చట్టం మీద కేసు కూడా నమోదు చేసినారు. అట్లాగే ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు ఈరోజు ఇవ్వబోతున్నారు. మరి వారికి న్యాయం చేయాలని మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ తరఫున మూటపల్లి లింగారావు న్యాయం చేయాలని కోరుతాము. సన్నాథ్ నరసింహరావు, గ్రామం మూటపల్లి, మండలం రాయకల్. మా పెద్ద కూతురైన నీలగిరి మాధవికి మరియు అల్లుడైన నవనీతరావు గారికి నా ఉన్న ఆస్తి, ఇల్లు, పొలము, తోట ఇచ్చిన అన్నిటి ఇబ్బందులు బట్టి నన్ను చూస్తలేదు కొట్టి బెదిరిస్తున్నారు. కనుక నన్ను సరైన ప్రకారంగా చూసి నాకు ఇప్పించగలను అని నా ఆస్తి నాకు ఇప్పియండి. కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, మన ఎస్పీ గారికి, పోలీస్ నాకు సహకరించి నాకు అన్ని చేయగలను కోరుతున్నాను.